నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రేడర్ శ్రీజ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ అయితే 2025 వస్తుంది. అందరికీ గూడా 2025లో సక్సెస్ కావాలని, హెల్తీగా ఉండాలని, రిలేషన్స్ బావుండాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అది కామన్. అవును. ఎందుకంటే వచ్చే సంవత్సరం అందరికీ బావుండాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అవును. సో, అలాగే వాళ్ళకి ప్రతి విషయంలోనూ అంటే సక్సెస్ కావాలి, జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి, హెల్త్ బాలేని వాళ్ళకి హెల్త్ బావుండాలి, లేదా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి. అవును. అనారోగ్య సమస్యలు చాలా విపరీతంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆరోగ్యం రావాలి, హ్మ్. ప్రతి దాంట్లో సక్సెస్ చూడాలి, ధనం చూడాలి, సమృద్ధి చూడాలి అనుకునే వాళ్ళకి హ్మ్. మీరు ఏ స్విచ్ వర్డ్స్ కానీ, లేకపోతే ఎటువంటి ఏంజెల్ నంబర్స్ కానీ చాంట్ చేయమని, లేకపోతే ఎలా వాటిని చేసుకోవాలి అనేది చెప్పండి. ఓకే. మీరన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్ యాక్చువల్‌గా. యాహ్! మనం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి విషయంలో అది రిలేషన్‌షిప్‌లోనైనా అంటే మనం రిలేషన్‌షిప్‌లో మంచి క్వాలిటీ టైమ్ పార్ట్నర్‌కి ఇవ్వగలుగుతాం. అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాం. యెస్. లైఫ్‌లో మనం ఏది చేయాలనుకున్నా ఫస్ట్ హెల్త్. మనం హెల్తీగా ఉండగలిగితేనే, మంచి ఆరోగ్యంతో ఉండగలిగితేనే లైఫ్‌లో ఏ విషయంలోనైనా ముందుకెళ్తాం. సో, ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, పెయిన్స్ ఉన్నాయి, లేకపోతే కొంతమందికి సడెన్‌గా మైగ్రేన్ వస్తూ ఉంటుంది. హ్మ్. బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటది, తగ్గుతూ ఉంటది, మళ్ళీ మళ్ళీ సడెన్‌గా వస్తూ అవును. ఉంటది. అలా కరెక్ట్. కొంతమందికి స్టొమక్ పెయిన్ గానీ, చెస్ట్ పెయిన్ కానివ్వండి, సడెన్‌గా మైగ్రేన్ ఉంటది గానీ, మీకు ఎవ్రీడే కంటిన్యూయస్‌గా ఉండేవాళ్ళు ఉండదు. ఉండరు. ఉండదు. సడెన్‌గా సడెన్‌గా వస్తది. వస్తుంది. అన్‌బేరబుల్ ఉంటది. హ్మ్. అసలు ఆ పెయిన్ భరించేదానికన్నా ఏదైనా ఎక్కి దూకి అంటే చచ్చిపోతే చాలా బావుండు. మంది టు బీ ఫ్రాంక్ సూసైడ్ టు కూడా బీ అటెంప్ట్ ఫ్రాంక్ ఇది చేస్తారు తట్టుకునే మైగ్రేన్‌కి. దానికన్నా ఈ లైఫ్ వదిలేయడమే నయం అవును. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. ఈవెన్ నేను కూడా హ్మ్. నాకు సడెన్‌గా మైగ్రేన్ వస్తా ఉంటది. సైనస్ ప్రాబ్లమ్ ఎప్పుడైనా కూలింగ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, చల్లగాలిలో తిరిగినప్పుడు హ్మ్. కానివ్వండి. ఇలా అందరికీ కూడా సడెన్‌గా వస్తది. అది చెప్పి గూడా రాదు. హ్మ్. సడెన్‌గా వస్తది. కానీ మీరు నమ్మరు ఎంటైర్ డే అంతా వేధిస్తదండి. హ్మ్. ఎంటైర్ డే అంతా అది ఎంత అవును. సతాయిస్తదంటే చాలా పెయిన్ వస్తూ ఉంటది. యాహ్! ఇలా మైగ్రేన్ కానివ్వండి, ఏదైనా సడెన్ పెయిన్స్ వస్తున్నాయి, కదలలేని పొజిషన్‌లో ఉన్నాము, అయితే క్రానిక్ డిసీజెస్‌తో చాలా ఇబ్బంది పడుతున్నాం హ్మ్. అనుకునే వాళ్ళు, టుగెదర్ చేంజ్, టుగెదర్ టుగెదర్ చేంజ్ ఇది మనం చేంజ్. డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ హ్మ్. చేద్దాము. యాహ్! మన వ్యూవర్స్‌కి చాలా హ్మ్. ఈజీగా ఉంటది. టుగెదర్ చేంజ్ అనే స్విచ్ వర్డ్ ఏం చేస్తదంటే, టుగెదర్ అనే వర్డ్ మాస్టర్ స్విచ్ వర్డ్. స్విచ్ హ్మ్. వర్డ్స్‌లోనే టుగెదర్ అనేది మాస్టర్ స్విచ్ వర్డ్ అన్నమాట. ఏదైనా మీరు బాధపడుతున్న బాధను కానివ్వండి, అది ఫినాన్షియల్ ప్రాబ్లమే కానివ్వండి, రిలేషన్‌షిప్ ప్రాబ్లమే కానివ్వండి, బిజినెస్ ప్రాబ్లమే కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా లైఫ్‌లో టుగెదర్ అనే మాస్టర్ స్విచ్ వర్డ్‌తో మీరు ప్రెజెంట్ ఏదైతే ఒక పెయిన్ అనుభవిస్తున్నారో హ్మ్. దాని నుంచి బయట పడేయడానికి ఆ మాస్టర్ స్విచ్ వర్డ్ మనకి చాలా హెల్ప్ చేస్తది. అంటే ఇంకా సిట్యుయేషన్ మారదు. ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. యాహ్! దీన్ని మనం చేంజ్ చెయ్యలేము అనుకునే అవును. సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! చాలా ఉంటాయి అట్లా. సడెన్‌గా ఒక మిరాకిల్ మనకి జరగాలి అని అనుకుంటే, హ్మ్. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకున్నాం. భరించలేని పెయిన్ ఉంది. హ్మ్. లేకపోతే ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో ఎమర్జెన్సీ‌కి ఒక అమౌంట్ మనం పే చేయాలి. హ్మ్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలాంటి అది మనం అన్‌బేరబుల్ సిట్యుయేషన్స్ అయినా సరే, టుగెదర్ అనే మాస్టర్ స్విచ్ వర్డ్‌తో మన సిట్యుయేషన్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. చాలా హ్మ్. మంది ఇది నమ్మరు. అంతే కాకుండా చాలా దగ్గర మనీ మంత్ర క్లాసెస్‌కి వెళ్ళాము. హ్మ్. చాలా మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ మేము ట్రై చేసాము. కనుక మాకు వర్క్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మందున్నారు. హ్మ్. దానికి రీజన్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో యాహ్! చెప్పుకుందాం. ష్యూర్. బట్ అయితే ఇప్పుడు నాకిందులో చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకొక ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు మీరన్నట్టే హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. అంటే హ్మ్. ఆ ప్రాబ్లమ్ చెప్పి అప్పుడు టుగెదర్ చేంజ్ అనేది ఇప్పుడు చాంటింగ్‌లా చేయాలా? లేకపోతే మనం ఎట్లా? పూజల్లో హ్మ్. సంకల్పం అనేది ఎలా చెప్తాము? యాహ్! అలాగే సంకల్పం ఇక్కడ ఈ ప్రాసెస్‌లో హ్మ్. యూనివర్స్‌కి గానివ్వండి, మన ఏంజెల్స్‌కి కానివ్వండి, లేదా మన మనకిష్టమైన దేవీ దేవతలకు హ్మ్. కానివ్వండి, ఎవరికైనా సరే ప్రెజెంట్ మనం ఏదైతే ఎక్కువ పెయిన్ ఉందో, లేకపోతే ఒక ఇబ్బందుందో, దాన్నొకసారి పలానా ఇబ్బందితో నేను బాధపడుతున్నాను. మనకి మన దైవం శ్రీకృష్ణుల యాహ్! వారైతే హ్మ్. శ్రీకృష్ణుల వారు, శ్రీరాములైతే శ్రీరాము వారైతే అమ్మవారైతే అమ్మవారు. అమ్మవారైతే హ్మ్. అమ్మవారు, ఎవరినైనా సరే హ్మ్. తలుచుకొని నేను ఈ ప్రాబ్లమ్‌ని పోగొట్టుకోవడానికి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో ఇది యూనివర్స్‌కి, గాడ్ అండ్ గాడెసెస్‌కి రీచ్ అయ్యేలాగా వెళ్ళాలి. యాహ్! ఈ ఓకే. ప్రాసెస్‌లో నాకు మీ సహాయం కావాలి, లేకపోతే మీ హెల్ప్ కావాలని హ్మ్. చెప్పేసి మనం ఒకసారి సంకల్పం ప్రాసెస్ స్టార్ట్ చెప్పుకొని చేసే హ్మ్. ముందు హ్మ్. మన విష్ ఏదైతే హ్మ్. ఉందో
మనం దేనికోసం అయితే చేస్తున్నామో అది చెప్పుకొని స్టార్ట్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో టుగెదర్ అనేది ఒక మాస్టర్ స్విచ్ వర్డ్. అసలు Hmm. స్విచ్ వర్డ్స్ లోనే ది బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మిరకిల్ హ్యాపెనింగ్ జరగాలి అంటే కనుక టుగెదర్ చాలా హెల్ప్ అవుతుంది. సో టుగెదర్ చేంజ్. చేంజ్ అనేది ఎందుకు చెప్తామంటే చేంజ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే అక్కడ ఏదైతే మన సిచ్యువేషన్ ఉందో దాన్ని చేంజ్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనం ఒక వైట్ పేపర్ తీసుకోవచ్చు, లేదా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. క్రానిక్ డిసీజెస్ తో కానివ్వండి, అసలు లేదు మా గోల్డ్ బ్యాంక్ లో ఉంది విడిపించుకోవాలి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు, లేకపోతే మా కేసులు కోర్టులో ఉన్నాయి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే మీ సిచ్యువేషన్ ఒకసారి తలుచుకోండి. మీ ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ లో ఫస్ట్ సూత్రం ఏంటంటేనండి, మన ఇంటెన్షన్ ఏంటనేది క్లియర్ గా ఉండాలి. 4-5 ప్రాబ్లమ్స్ మనం చదివేసుకోవడం కాదు. అసలు నీకేం కావాలి, ఒక క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, అసలు చెప్పాలంటే ఇదే ప్రైమరీ పాయింట్ ఏంటంటే, మీరు దేని కోసం అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారో, ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారో, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా అదే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెయిన్ కోసం ఇప్పుడు రాస్తున్నారు. మీకు బ్రెయిన్ లో సాయంత్రం నేను బిర్యానీ తినాలా, లేకపోతే పులిహోర తినాలా, లేకపోతే ఇంకేం చేయాలి అంటే మీరు చేస్తున్న ప్రాసెస్ మీద కాకుండా మీ సబ్ కాన్షియస్ లో, లేదా నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలా, లేకపోతే మా హస్బెండ్ కి ఫోన్ చేసి ఏం గొడవ పడ, ఇలాంటివి కాదు. ఖచ్చితంగా మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీరు ప్రాసెస్ చేస్తున్నంత సేపు కూడా మీ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, మీ సబ్ కాన్షియస్ లో మీ థాట్ ప్రాసెస్ కానివ్వండి, అదే రన్ అవుతూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే కావాలి అనుకుని చేస్తున్నది జరిగి తీరుతుంది. కాబట్టి ఒక పేపర్ తీసుకోండి, లేదా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి చక్కగా. దానిలో గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి, మీకు ఏది నచ్చితే ఆ పెన్ చూస్ చేసుకుని 28 సార్లు, రోజుకి 28 సార్లు మీరు పడుకునే ముందు చేసుకోవచ్చు, లేకపోతే నిద్ర లేచిన తర్వాత అయినా మీకు టైం ఉంది అని అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. లేదా నేను హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేదా నాకు వేరే పనులు ఉంటాయి అని అనుకుంటే హ్యాపీగా నైట్ పడుకునే ముందు తప్పకుండా అందరికి టైం దొరుకుతుంది. కాబట్టి పడుకునే ముందైనా సరే, నిద్రపోయే ముందైనా సరే 28 సార్లు రాసుకొని, 28 సార్లు మీకు ఎక్కడైనా బాడీలో ఏ పార్ట్ మీద అయితే మీకు పెయిన్ ఉందో, ఏ పార్ట్ లో అయితే పెయిన్ ఉందో అక్కడ హ్యాండ్ ప్లేస్ చేసుకుని టుగెదర్ చేంజ్ అని చెప్పి చాంటింగ్ చేయొచ్చు. కుదిరితే 108 సార్లు, అంతకన్నా ఎక్కువ చేయొచ్చు. అంత టైం లేదు అనుకునే వాళ్ళు 28 సార్లు చేసినా సరిపోతుంది. ఇలా కరెక్ట్ ప్రాసెస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్న పెయిన్ కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి, ఎవరైనా మనుషులు ఇబ్బంది పెడుతున్నారు అన్నా సరే వాళ్ళలో ఒక మార్పు, మీ పెయిన్ లో ఒక మార్పు, మీకున్న సిచ్యువేషన్ లో ఒక మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రైట్. ఈ డిస్క్రిప్షన్ లో మనం ఆ వర్డ్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేద్దామండి. సో చాలా బాగుంది. టుగెదర్ చేంజ్ అనేది వినడానికి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. అవునండి. సో అది చేయడం, లేకపోతే రాయడం, డైరీ తీసుకుని అనేది ఆ ప్రాసెస్ అంతా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.